అందరికీ నమస్కారం. ఏపీడిఎస్సి ప్రిపరేషన్‌లో భాగంగా ఈరోజు ట్రై మెథడ్స్ అదేనండి సైన్స్ మెథడాలజీ అనేది ఇప్పుడు మనం కొన్ని బిట్స్ డిస్కస్ చేద్దాం. విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని సంశ్లేషణాత్మక నిర్మాణం మరియు ద్రవ్యాత్మక నిర్మాణం దృష్టిలో వివరించిన వారు. ఆప్షన్ 2 జోసెఫ్ జే స్వాబ్ మరియు ఫిలిప్ హెచ్ ఫినిక్స్. వెరీ ఇంపార్టెంట్. మనకి ప్రీవియస్ టెట్ పేపర్స్లో ఈ బిట్ కంపల్సరీగా రావడం జరిగింది. ఇవి వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ప్రతి బిట్టు ఇంపార్టెంట్. మనకి రీసెంట్గా జరిగిన టెట్ ఎగ్జామ్లో ఈ బిట్స్ రావడం జరిగింది. అలాగే డిఎస్సిలో కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్న బిట్స్ ఇవి. ఓకేనా? వీడియోకి ఒక లైక్ చేయండి ప్లీజ్. వీడియో చివరి వరకు చూడండి. నెక్స్ట్, ఉపాధ్యాయునికి ఈ సబ్జెక్ట్ల పరిజ్ఞానం శ్వాసక్రియ అనే పాఠ్యాంశ బోధనలో దోహదపడుతుంది. ఆప్షన్ 2 జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణితము. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్రంలోని అన్ని ఇతర సబ్జెక్టుల కంటే జీవశాస్త్రము ప్రాథమికమైనది మరియు ముఖ్యమైనది. ఎందుకంటే అది జీవరాశుల ప్రాథమిక అవసరాలను తీర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది కాబట్టి. నెక్స్ట్, అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ వారి అభిప్రాయం ప్రకారం విజ్ఞాన శాస్త్రం అన్నది నిరంతరం పరిశీలన, ప్రయోగం, అన్వయం, నిరూపణల ద్వారా మనం మనల్ని గురించి, విశ్వాసాన్ని గురించి అవగాహన పెంచుకొని సక్రమంగా సరిదిద్దుకునే ప్రక్రియ. నెక్స్ట్, నిర్మాణంలో ఉన్న భవనంతో సైన్స్ నిర్మాణాన్ని పోల్చవచ్చునని ఎవరు చెప్పారు అంటే హెన్రీ పాయింకెర్ ఆర్ సి శర్మ. వెరీ ఇంపార్టెంట్. ఈ బిట్ కూడా టెట్లో రావడం జరిగింది. నెక్స్ట్ అండి, సాధారణీకరించబడిన ఊహ లేక ఆలోచనే భావన. వెరీ ఇంపార్టెంట్. ఈ బిట్ కూడా మనకి టెట్లో రావడం జరిగింది. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణం కానిది. విజ్ఞాన శాస్త్ర విషయాలను ప్రయోగాత్మకంగా నిరూపించలేము అనేది లక్షణం కాదు. మనం విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణాలు చెప్పుకుందాం. విజ్ఞాన శాస్త్రం ఒక ప్రక్రియ. విజ్ఞాన శాస్త్రం సంచిత జ్ఞానం. విజ్ఞాన శాస్త్రం శాస్త్రీయ వైఖరులను పెంపొందిస్తుంది. ఇది ఎలా అంటే విజ్ఞాన శాస్త్ర విషయాలను ప్రయోగాత్మకంగా నిరూపించగలము అంటాం. నెక్స్ట్, శాస్త్రజ్ఞులు గతిశీల దృక్కోణంలో విజ్ఞాన శాస్త్రం అంటే క్రియాత్మకత అన్నారు. నెక్స్ట్, సాధారణీకరణాలు, భావనలు, నియమాలు, పద్ధతులు. సాధారణీకరణాలు, భావనలు, నియమాలు, సిద్ధాంతాలు, భావనలు, నియమాలు, పద్ధతులు. సాధారణీకరణాలు, పద్ధతులు, ప్రక్రియలు. అయితే పైన పేర్కొన్న వాటిలో విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తులు ఏంటి అంటే 1 and 2 సాధారణీకరణాలు, భావనలు, నియమాలు. నెక్స్ట్, ఇంకా రెండో దాంట్లో యాడ్ అయింది సిద్ధాంతాలు. అంటే మనకి విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తులు అంటే సాధారణీకరణాలు, భావనలు, నియమాలు, సిద్ధాంతాలు. ఓకేనా? నెక్స్ట్, హెన్రీ పాయింకెర్ మరియు ఆర్సి శర్మల ప్రకారం విజ్ఞాన శాస్త్రానికి పునాదులు, సూత్రాలు, సాధారణీకరణాలు. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్ర భవన నిర్మాణానికి ప్రాథమిక ఆధారాలు ఏంటి అంటే సత్యాలు. ఇంపార్టెంట్. నెక్స్ట్, జేజే స్వాబ్ మరియు పిహెచ్ ఫినిక్స్ విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని ఇలా వివరించారు. ఏ విధంగా వివరించారంటే సంశ్లేషణాత్మక మరియు ద్రవ్యాత్మక నిర్మాణం. రివర్స్లో మనం ఫస్ట్ బిట్ డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ బిట్కి ఈ బిట్కి రివర్స్లో అడగడం జరిగింది అంతే. నెక్స్ట్, సత్యాలను రాబట్టడానికి విజ్ఞాన శాస్త్రం వీటిపై ఆధారపడుతుంది. పరిశీలనలు, ప్రయోగాలు. నెక్స్ట్, సైన్సియా అనే పదం ఏ భాషకు సంబంధించినది? లాటిన్. నెక్స్ట్, సిరే అనే పదానికి అర్థం తెలుసుకొనుట. నెక్స్ట్, జేమ్స్ బి కొన్నెట్ ప్రకారం విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అంటే వెరీ ఇంపార్టెంట్. విజ్ఞాన శాస్త్రంలో ఉన్న పరస్పర సంబంధం గల భావనలు మరియు భావనా పథకాలను విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అంటారు. ఎవరు? జేబి కొన్నెట్ చెప్పారు.
నెక్స్ట్ హెన్రీ పాయింకేర్ మరియు ఆర్షి శర్మల ప్రకారం భవన నిర్మాణంలో నిలువు స్తంభాలు. ఇక్కడ వీళ్ళు నిర్వచించిన పాయింకేరు శర్మ గారు నిర్వచించిన వాటికి ఎన్ని రకాలుగా బిట్స్ అడుగుతున్నాడు మీరే చూడండి. నిలువు స్తంభాలంటే ఇక్కడ సిద్ధాంతాలు. నెక్స్ట్ హెన్రీ పాయింకేర్ మరియు ఆర్షి శర్మల ప్రకారం భవన నిర్మాణంలో అడ్డు స్తంభాలు. అడ్డు స్తంభాలంటే ఇక్కడ పద్ధతులు, ప్రక్రియలు. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం అనేది సంశ్లేషణాత్మక నిర్మాణంలోని అంశాలు అని చెప్పింది. అంశాలు ఏంటి అంటే పరిశీలనలు, ప్రయోగాలు. నెక్స్ట్ వన్ విజ్ఞాన శాస్త్ర ద్రవ్యాత్మక నిర్మాణానికి చెందని అంశం అన్వేషణ. నెక్స్ట్ క్రీస్తు పూర్వం 1500 ఇక్కడ ద్రవ్యాత్మక నిర్మాణానికి సంబంధించినవి సిద్ధాంతాలు, నియమం, సాధారణీకరణం. నెక్స్ట్ క్రీస్తు పూర్వం 1500లో క్యాలెండర్ను కనుగొన్నది బాబిలోనియన్లు. ఎవరు? బాబిలోనియన్లు. నెక్స్ట్ పాశ్చాత్య ప్రాంతంలోని భాగము అంటే ఆసియా. నెక్స్ట్ గల్ఫ్ ప్రాంతం ఇందులోని భాగం, పాశ్చాత్య ప్రాంతం. నెక్స్ట్ పశ్చిమ ప్రాంతానికి సంబంధించిన దేశాలు అమెరికా, ఆస్ట్రేలియా. నెక్స్ట్ పశ్చిమ దేశాలకు విజ్ఞాన శాస్త్రం ఈ నాగరికతతో ప్రారంభమైనది, ఈజిప్ట్. నెక్స్ట్ క్రింది వానిలో సరి అయినది. కోపర్నికస్ సూర్య కేంద్రక సిద్ధాంతం, టాలమీ భూకేంద్రక సిద్ధాంతం, లావియోయిజర్ అంటే ఆక్సిజన్ కనుగొన్నారు. నెక్స్ట్ బీజ గణితాన్ని అభివృద్ధి చేసింది అరబ్బులు. నెక్స్ట్ ఉపవేదాల కాలం నుంచి నేటికి ఆమోదించబడుతున్న వైద్య శాస్త్రంలోని శాఖ ఆయుర్వేదం. నెక్స్ట్ సిజేరియన్, ప్లాస్టిక్ సర్జరీ వంటి నేటి అధునాతన చికిత్సలను పూర్వకాలంలోనే వివరించిన వారు సుశ్రుతుడు. నెక్స్ట్ ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ లైక్ మీ. నెక్స్ట్ రసరత్నాకర గ్రంథ రచయిత నాగార్జునుడు. నెక్స్ట్ ఖగోళ శాస్త్రంలో చేసిన కృషికి ఫలితంగా ఉపగ్రహానికి ఇతని పేరు పెట్టారు, ఆర్యభట్ట. నెక్స్ట్ స్వాతంత్రం వచ్చిన వెంటనే విజ్ఞాన శాస్త్ర విద్య గురించి ఏర్పాటైనది రాధాకృష్ణన్ కమిషన్. ఈ బిట్ మనకి పిఐఈలో కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఏ పురాతన నాగరికత 0 మరియు దశాంశ పద్ధతిలో సహా గణిత శాస్త్రంలో గణనీయమైన పురోగతిని సాధించింది అంటే భారతీయ నాగరికత. నెక్స్ట్ మొదట సూక్ష్మజీవనాశకం పెన్సిలిన్ను కనుగొన్నవారు ఎవరు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.